ప్రభుదినంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శుభనామంలో శుభవందనాలు తెలుపుతున్నాను. ఈ సమయంలో ప్రభు యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో మనందరం కూడా యోగ్యమైన రీతిలో ప్రవేశించడం కాను పేతురు రాసిన 2వ పత్రిక తీసుకుందాం. పరిశుద్ధ బైబిల్ నుండి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనాలు మనం మార్చి చదువుదాం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 11వ వచనాలు మనం మార్చి చదువుదాం. యేసుక్రీస్తు దాసులను అపోస్తులైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వల్లనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమందు పాలువారునట్లు వాటిని అనుగ్రహించును. జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమందు భక్తిని, ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తునికి వచ్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేయును. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడుడి. ఆమేన్. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్న దేవా, పరిశుద్ధమైన సింహాసనమును సమీపించుటకు మేము ఏపాటి వారం మీ అపారమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ప్రియకుమారుని యొక్క నిత్యము నిలిచియుండు బలియాగం మూలంగా ప్రభా అందు విశ్వసించడానికి మాకిచ్చిన మీ కృపను బట్టి ఈ రీతిగా ఆత్మలో మీ సన్నిధిలో మేము సాగిలు పడుతున్నాం. మమ్మల్ని దర్శించమని వేడుకొంచున్నాం. ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న ఈ లేఖన సత్యాన్ని బట్టి వందనాలు. ఈ జీవము కలిగిన వెలుగులో మీరు మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను. ప్రభా, మీరు మాకు ఇది వివరింపు చేస్తారని నమ్మి మీ వైపు చూస్తున్నాం. అల్పుడు నన్ను మరుగుపరచండి. ప్రేమ మా తండ్రి, ఇందులో ఉన్న అమూల్యమైన సత్యాలు గ్రహించడానికి, మా జీవితానికి అన్వయించుకునేదానికి, ప్రభా మా పిలుపును మరి ఎంతగా నిశ్చయిత పరుచుకునేదానికి, అంతేకాకుండా విశ్వాస యాత్రలో ఫలభరితమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగుటకు మీ కృపను విస్తరింప చేయమని, సమయాన్ని దీవెనకరంగా చేయమని, ప్రభా వాక్య క్రమంలో మమ్మల్ని మేము సమర్పించుకొని యోగ్యమైన రీతిలో బలలో ప్రవేశించాలని కృపను కూడా అనుగ్రహించి మీరు మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా ప్రభువు యేసయ్య వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొంచున్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, కొద్ది వారాల క్రితం మనం పేతురు రాసిన 1వ పత్రికను మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అందులో కూడా పేతురు రాసిన 1వ పత్రికలో మనం చూస్తాం, విశ్వాసము అమూల్యమైనది అని వ్రాయబడినట్లుగా మనం గమనిస్తాం. చూడండి, విశ్వాసము అమూల్యమైనది అని వ్రాయబడినట్లుగా మనం చూడగలం. 7వ వచనంలో పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్షల చేత శుద్ధిపరచున్న. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాను. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే ఈరోజు మన టాపిక్ కూడా అమూల్యమైన విశ్వాసము.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం అని చెప్పి వాక్యంలో అనేకసార్లు మనం చూస్తాం. పరిశుద్ధత లేకుండా ప్రభువును సమీపించడానికి వీలు కాదన్న విషయాన్ని కూడా వాక్యంలో నుంచి మనం గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి విశ్వాసము ఎందుకు అమూల్యమైనది అనేది పేతురు రాసిన మొదటి 2 పత్రికల్లో బహువివరంగా రాస్తున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. గతంలో మొదటి పత్రిక మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఈ అమూల్యమైన విశ్వాసం వెండి బంగారాల కంటే శ్రేష్టమైనది. అంతేకాకుండా ఈ అమూల్యమైన విశ్వాసాన్ని దొంగిలించడానికి గతకాలంలో మనం స్నేహించిన అపవాది ఈరోజు మనకు విరోధి ఆ అవిశ్వాసాన్ని దొంగిలించడానికి అనునిత్యం కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. లేకపోతే విశ్వాసంలో సన్నగిలి చేయడానికి, విశ్వాసంలో బలహీనపరచడానికి, విశ్వాసం నుంచి తొలగిపోయేదానికి. కాబట్టి ఈ అమూల్యమైన విశ్వాసాన్ని ఏ రీతిగా మనం కాపాడుకోవాలనేది మొదటి పత్రికలో ఆయన చెప్తూ, ఈ అమూల్యమైన విశ్వాసంలో ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు మన అనుభవం ఏ రీతిగా ఉంటుందంటే వాక్యంలోంచి మనం చూస్తే అది చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన సంతోషం అన్న విషయాన్ని, అనగా ఆ వివరింపలేని ఆ సంతోషము ప్రభువుతో ఉన్న అన్యోన్యమైన సహవాసంలో ఒక వ్యక్తి అనుభవించగలడు. కారణం ఏమనగా అనునిత్యం కూడా ఎదురిస్తున్న అపవాది మీద విజయోత్సాహంతో మనల్ని కొనసాగింపు చేయడానికి మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు దానికి సమర్థుడు అన్న విషయాన్ని వాక్యం స్పష్టంగా బోధిస్తూ ఉన్నది. అందుకనే ఈ పేతురు రాసిన మొదటి పత్రికలో ఉన్న ఈ 5 అధ్యాయాల్లో మనం గమనించగలిగితే మొదటి అధ్యాయంలో మనం చూసాం రక్షణలో ఉన్న ఆధిక్యత, గొప్పతనం. ఈ తర్వాత 2-3 అధ్యాయాల్లో రక్షణలో కొనసాగుతున్న వ్యక్తితో అన్యోన్యమైన సహవాసంలో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు అనీతిమంతుడిగాను, అవిశ్వాసిగాను, విధేయత లేని వ్యక్తిని విధేయుడిగా ప్రభు యొక్క వాక్యం ఏ రీతిగా మలుస్తుందన్న విషయాన్ని మనం చూస్తూ వస్తాం. ఈ విధేయతను దొంగిలించడానికి అపవాది ఎంతగా ప్రయత్నిస్తుంది అన్న విషయాన్ని ఆ తర్వాత 4-5 అధ్యాయాల్లో చూస్తూ ఆ అపవాది యొక్క ఆ తంత్రములను ప్రభువు అనేకసార్లు మన మీద అనుమతిస్తూనే ఉన్నాడు. ఎందుకు అనుమతిస్తున్నాడు? ఆయన పరిపూర్ణతలో. ఇక్కడ వాక్యం నుంచి మనం గమనించగలిగితే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఎందుకు ఆ అమూల్యమైన విశ్వాసంలో స్థిరంగా నిలబడడానికి ఒక బ్యాటిల్ ఫీల్డ్లోకి ఒక సైనికుడు శిక్షణ పొంది వెళ్ళాడంటే బ్యాటిల్ ఫీల్డ్ని చూసి భయపడడు, శత్రువుని చూసి అసలు భయపడ్డు. విజయం నాదే అన్న ఉద్దేశంతో ప్రయత్నించి విజయం సంపాదించి వెనక్కి రావడానికి ప్రయత్నిస్తాడు. అలాగే ప్రియులరా, మన ఆత్మ సంబంధమైన యుద్ధ భూమిలో ప్రతిరోజు మనం ఎదుర్కొంటున్న ఆ శత్రువు యొక్క పన్నాగాలు చూసి మనం భయపడాల్సిన అక్కర్లేదు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు కదా, చూడండి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం గమనించగలిగితే, గర్జించు సింహం వలె విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించుడి. కాబట్టి ఎందుకు ఇది అమూల్యమైన విశ్వాసం లేని పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించలేము. కాబట్టి శత్రువుని ఎదిరించలేము. ఉపన్యాసాలు ఎన్నైనా వినొచ్చు, ఆరాధన కూడా చేయొచ్చు, బైబిల్ చదవచ్చు. ప్రియులారా, గతకాలంలో మన పితరులు ఇవన్నీ కూడా చేశారు. కానీ 6 లక్షల మంది కాల్బలం బయటకు వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా, కాలేబు, యెహోషువ తప్ప ఏ ఒక్కరు కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించకపోవడానికి కారణం ఏమిటి? ప్రభువుకు విరోధమైంది విశ్వాసంలోంచి తొలగిపోయి ఆశించడం ప్రారంభించినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. అందుకనే అమూల్యమైన విశ్వాసంలో స్థిరులుగా ఉన్నప్పుడు మాత్రమే అపవాది శోధనలు ఎదిరించగలరు. అపవాది శోధనలు ఎదిరించే కొంది ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో ఒక సైనికుడు విజయం పొందే కొంది మెడల్స్ పెరుగుతాయి, ర్యాంక్ పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, అందరిలో గౌరవం కూడా పెరుగుతుంది. ఇది సాంఘిక సంబంధమైన విషయం. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని గమనించగలిగితే చూడండి, 10వ వచనం మొదటి పేతురు పత్రిక 5:10. కొంచెం కాలం మీరు శ్రమపడిన తర్వాత పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. అందుకనే ప్రియులరా, ఆదికాండం 22వ అధ్యాయంలో మనం గమనించగలిగితే అబ్రహాం కుమారుని ఇవ్వడానికి ఇష్టపడిన తర్వాత చెప్తాడు, శత్రువులకు అవి నువ్వు స్వాధీనపరుచుకుంటావు. ఇక మీరు ఎప్పుడు కూడా శత్రువైన అపవాది నీ మీద ఏమాత్రం కూడా తన తంత్రములు ప్రయోగించడానికి వీల్లేనంత ఉన్నతమైన స్థితిలోకి నేను హెచ్చిస్తున్నానని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఈ సమయంలో
ప్రియులరా, విశ్వాసం గురించి ఇంకొద్ది మాటలు పేతురు రాసిన 2వ పత్రికలో నుంచి మనం గమనిస్తాం. అసలు విశ్వాసం అంటే ఏమిటి? ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఒకప్పుడు మనం చూస్తాం, మన పితరుడైన ఆదాము హవ్వ దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచలేదు. అందుకని ఏమైంది? సమృద్ధైన జీవితంలోంచి కొరతల్లోకి వెళ్ళిపోయారు. లేకపోతే ఎంతో చెప్పనసక్య మహిమాయుక్తమైన సంతోషకరమైన జీవితంలో నుంచి దుఃఖకరమైన జీవితానికి వెళ్ళారు. వాళ్ళ కుటుంబం ఫలించి భౌతికంగా 2 కుమారులు ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి ఏమాత్రం కూడా క్షేమం కలుగు చేయలేని పరిస్థితులకి వారు దిగజారిపోయినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రభు యొక్క మాటలను విశ్వసించడం ఒక వ్యక్తికి సాధ్యమా? అనీతిమంతుడికి కారణం ఏమనగా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి తీసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక. ఒకప్పుడు అనీతిమంతులమై మనం, కారణమేమనగా భూమి మీద మొట్టమొదటిగా నడిచిన నీతిమంతుడు కేవలం క్రీస్తు ప్రభు మాత్రమే. శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా దేవుని కుమారుడుగా ఈ లోకంలో వచ్చి 33.5 సంవత్సరాలు నీతిమంతుడిగా జీవించి పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. అంతేకాకుండా పాపరహితుడని సవాల్ చేశాడు. కాబట్టి ఆదాము పాప వ్యవస్థ మన జీవితంలో మోస్తున్నంత వరకు కూడా మనందరం కూడా దేవుని దృష్టిలో అనీతిమంతులమే. అనీతిమంతుడికి వచ్చే ఫలితం ఏమిటి అనేది మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 11వ వచనం చూస్తే అనీతిమంతుడు దేవుని మాటలను వెతకడు, అనీతిమంతుడు దేవుని మార్గంలోకి వెళ్ళడు, అనీతిమంతుడు దేవుని మార్గంలో సంతోషించడు. సంతోషించిన ఇట్స్ ఓన్లీ టెంటేటివ్ అఫేర్, తాత్కాలికంగా సంతోషిస్తాడు, శాశ్వతంగా దూరం అయిపోతాడు. అందుకనే ప్రియులరా, అక్కడ మనం గమనిస్తే ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. 16వ వచనం. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నది. కాబట్టి ఎందుకు నీతిమంతులుగా జీవించాలి? అనీతిమంతుడు దేవుని సన్నిధికి వెళ్ళలేడు, అనీతిమంతుడు సహవాసం చేయలేడు, అనీతిమంతుని జీవితంలో దేవుని ఉగ్రత ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం చేసే నాశనము కష్టం ఉంటుంది, వారి గుడారం చుట్టూ తెగులు ఉంటుంది, వారు అపవాదిక దాసులుగానే జీవిస్తారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు తన సమయంలో ప్రియకుమారుని చోటికి పంపించాడు. ఆ ప్రియకుమారుని యొక్క ప్రశస్తమైన రక్తధారులు నీ కొరకు నా కొరకు చిందించబడ్డాయి. కాబట్టి మనం దేని యందు విశ్వాసం వస్తున్నాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే 21వ వచనం నుంచి ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. కాబట్టి ప్రియులరా, ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి నమ్మిక, అదే విశ్వాసం. కారణం ఏమనగా ఆ విశ్వాసాన్ని కొనసాగింపు చేయవాడు కూడా ఆయనే. కాబట్టి ఎవరిని విశ్వసిస్తున్నాం? ఎందుకు విశ్వసిస్తున్నాం? విశ్వాసానికి ఉన్న పిల్లర్స్ ఏమిటి అన్నది పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూడగలం. అందుకనే మనం పేతురు రాసిన 2వ పత్రిక మరొకసారి వెళితే, ఒకప్పుడు అనీతిమంతులుగా ఉన్న మనల్ని దేవుని ఉచితమైన కృప చొప్పున ఆ ప్రశస్తమైన రక్తప్రోక్షణ ప్రభావం కిందకి మనం తీసుకొచ్చాడు. ఆ రక్తప్రోక్షణ ప్రభావాన్ని అంగీకరించడానికి మన హృదయంలో ప్రభు తన కార్యాన్ని నెరవేర్చాడు. అందుకని ఆయన ప్రేమను బట్టి ఆ రక్తధారులకి మనం సమర్పించుకున్నాం. మన పాపస్థితిని ఒప్పుకునేదానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. అందుకనే దేవుని ఉచితమైన కృప చొప్పున మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఈ నమ్మిక పేతురు రాసిన 2వ పత్రిక వెళితే ఏమని చెప్తున్నాడు అంటే, అక్కడ చూడండి, 1వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును లేదండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. నీతిని బట్టి
ఆయన నీతిమంతుడు. ఎవరి ద్వారా మనం నీతి పొందామో ఆయనలో నీతి లేకపోతే మనం నీతిమంతులుగా ఎంచబడం. కాబట్టి నీతిమంతుడు అనగా దైవికమైన స్థితి. ఆ స్థితిలో మనకు దేవుడు పాలు పంపులు ఇచ్చాడు. కాబట్టి మా వలనే నీతిమంతులుగా ఎంచబడిన వారికి శుభమని చెప్పి రాసి, అంతేకాకుండా ఇంకేమని చెప్తున్నాడు, ఆయన గొప్ప మహిమ కలిగిన వాడు. అంతేకాకుండా అక్కడ మనం గమనించగలిగితే గుణాతిశయములు కలిగిన వాడు. ఈ గొప్ప మహిమ కలిగిన వాడిని, గుణాతిశయములు కలిగిన వాడిని అనుభవపూర్వకంగా ఎరిగినాలే. మొట్టమొదటిగా ఆయన ఎందుకు విశ్వసించాలంటే ఆయన గుణాతిశయములు ఏంటి, ఆయన మహిమ ప్రభావం అంటే ఏమిటి, అక్కడ వాక్యం నుంచి ఇంకొంచెం మనం ముందుకు గమనించి తెచ్చోండి. గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నిటి మనకు బదాయి చేస్తుందనా. కాబట్టి ఆ శక్తితో మనం నింపబడ్డాం. అది ఉచితమైన కృప. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఏమి ఆయన బయలుపరచనై ఉన్నాడు, ఆయన మహిమ గుణాతిశయములను అర్థం చేసుకోవడం మూలంగా అది మనం జీవానికి భక్తికి మూలమై ఉన్నది. అది మన జీవానికి భక్తికి మూలమై ఉన్నది. పిల్లరా, జీవం అంటే కేవలం ఫిజికల్ సంబంధమైన లివింగ్ బీయింగ్ కాదండి. ఎందుకనగా ప్రభు ఇచ్చే జీవము ఈ లోకంలో జీవించడానికి ఆయన సమర్థుడైన వాడు, జీవింప చేయడానికి, అంతేకాకుండా నిత్యత్వానికి నడిపించడానికి కూడా సమర్థుడైన వాడే. కానీ అపవాది ఆది నుంచి నరహంతకుడని రాయబడినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే ఏ ప్రభువునైతే మనం సేవిస్తున్నామో ఆ ప్రభువు మన జీవానికి భక్తికి కావలసినటి సమృద్ధిగా అనుగ్రహించగల గొప్ప దేవుడు. ఆయన యందు మనం విశ్వాసం. ఆయన మొట్టమొదటిగా నీతిమంతుడు. రెండవదిగా ఆయన గుణాతిశయాలను అనుభవపూర్వకంగా అర్థం చేసుకుంటే ఆయన భౌతికంగా మన జీవాన్ని పొడిగింపు చేస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా ఆత్మీయంగా నిత్య జీవంలోకి నడిపించబోతూ ఉన్నాడు. చూడండి, ఒక్కసారి ఒక ఇన్సిడెంట్ మీ గమనంలోకి తీసుకొస్తే నిర్గమకాండం ఒకసారి మనం గమనిస్తాం. నిర్గమకాండంలో బహు భయంకరమైన పరిస్థితిలో ఇశ్రాయేలీలు విడుదల పొందిన తర్వాత వెళుతూ ఉన్నారు. వాళ్ళు బహు సంతోషంగా వెళుతున్నారు. కానీ వెనక ఫరో, ముందు ఎర్ర సముద్రం, బహు క్లిష్టమైన పరిస్థితులు. కానీ ప్రియులరా, వాగ్దానం చేసి వాగ్దాన దేశంలోకి నడిపించిన ప్రియ ప్రభు వాళ్ళని వదిలేశాడా? కాబట్టి ఆయన మహిమ గుణాతిశయములు అంటే అర్థం ఏమిటి? ఆయన మొట్టమొదటిగా నీతిమంతుడు. రెండవదిగా నీ జీవాన్ని కాపాడడానికి ఆయన సమర్థుడు. నిన్ను నిత్య జీవంలోకి నడిపించడానికి ఆయన సమర్థుడు. అంతేకాకుండా ఈ లోకంలో తన యందు భయభక్తులు కలిగి నిలిపి కొనసాగింపు చేయడానికి కూడా ఆయన సమర్థుడు. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, గమనించండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, అణిచివేయవు. కాబట్టి నీ మీదకి లేచువారంటే ఏంటి? ఆయన ఒకప్పుడు అపవాదిని కలిగి ఉన్నాం, ఈరోజు ప్రభువుని కలిగి ఉన్నాం. ప్రభు మీదకి లేచువారంటే ఏంటి? మనకు విరోధంగా ప్రవర్తించే వారిని ఆయన ఏం చేస్తాడంట? చెత్త వలె దహింప చేస్తాడు. ప్రియులారా, అది గొప్ప ఆధిక్యత ఒక విశ్వాస జీవితంలో. చెత్త వలె అపవాది యొక్క క్రియలు మనలో ఉండకుండా అవి దహింప చేయబడతాయి. అంతేకాకుండా ఇంకొక మాటను మనం చూసుకుందాం, గమనించండి. 13వ వచనం. కాబట్టి నీ పరిశుద్ధాలయంలోకి, నీ ఆలయ సమృద్ధిలోకి, మందిర సమృద్ధిలోకి తీసుకుపోవడానికి, వారిని పోషించడానికి, వారిని భద్రపరచడానికి సమర్థుడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన నీతిమంతుడు. ఎవని యందు మనం విశ్వాసం వస్తున్నాం, ఎవని క్రియలో మనం విశ్వాసం వస్తున్నామో మొట్టమొదటిగా ఆయన నీతిమంతుడు. రెండవదిగా ఆయన మహిమ గుణాతిశయముల వల్ల ఏమి నేర్చుకుంటున్నాం? ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ క్లిష్ట పరిస్థితి కల్పించడానికి ఇష్టపడుతున్న అపవాదిని చెత్త వలె దహింపు చేయగలడు. రెండవదిగా మనం గమనిస్తున్నాం, మందిర సమృద్ధిలో ఆయన పోషించగలడు. ఇది రెండవదిగా మనం చూస్తూ వస్తున్నాం. మూడవదిగా మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక మనం తీసుకుందాం. 4వ వచనం, మొదటి అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు.
దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వం ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని దైవ స్వభావం మందు పాలువారున్నట్లు వాటిని అనుగ్రహించును. కాబట్టి మందిర సమృద్ధిలో నుంచి, అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన మనలో నివసిస్తున్న విధానాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? అమూల్యమైన నెరవేర్చడానికి సమర్థుడైన ప్రభువు నీకు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆయన చేయబట్టుకొని ఇది ఎందుకు మాట్లాడినావని అనేదానికి ఎవరికి కూడా అధికారం లేదు. కారణం ఏంటి? సర్వసృష్టిలో ఆయనకు తెలియకుండా ఏది కూడా జరగడానికి వీల్లేదు. అందుకనే అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఇస్తున్నాడు. వాగ్దానాల మీద ఆధారపడమంటున్నాడు. వాగ్దానాల మీద ఆధారపడుతున్నప్పుడు లోకమందున్న భ్రష్టత్వం నుంచి నీకు విడుదల. అనగా అర్థం ఏమిటి? దేవుని వాక్యం మీద ఎవరు ఆధారపడగలడు? అనీతిమంతుడు ఆధారపడలేడు కాబట్టి అపవాదికి స్నేహితుడైపోయి ఆదాము కొరతల్లోకి వెళ్ళిపోయాడు. అందుకనే ప్రియులారా, అక్కడ మనం గమనించగలిగితే అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చి, వాగ్దానం మీద ఆధారపడి జీవించే స్థితి మనకిచ్చి, లోకమందున్న భ్రష్టత్వం నుంచి ప్రభు విడుదల ఇచ్చాడు. ఈ సమయంలో ఇంకొక మాటను మనం గమనించగలిగితే చూడండి, 4వ అధ్యాయం చివరి వచనం, దైవ స్వభావమునందు పాలివాగునట్లు ఈ రీతిగా చేసెను అని చెప్పి రాయబడినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆయన సారూప్యంలోకి ఎదగడానికి దేవుడు కృపానుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. 3 విషయాలు మనం గమనించాం. మొట్టమొదటిగా మనం ఎవరి యందు విశ్వాసం వస్తున్నామో ఆయన నీతిమంతుడు, ఆ విశ్వాసానికి కర్త, కొనసాగింపు చేయడానికి సమర్థుడు. అనీతిమంతుడైన నిన్ను నన్ను నీతిమంతుడిగా చూడడానికి ఇష్టపడి అమూల్యమైన రక్తంతో మనకు విడుదల విమోచన ప్రకటించిన ప్రభు. రెండవదిగా ఆయన మహిమ గుణాతిశయములు లోకములో అటు భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన జీవాన్ని పొడిగింపు చేస్తూ, అంతేకాకుండా ఆయన భక్తిలో కొనసాగింపు చేయడానికి ఆయన మందిర సమృద్ధిని నీకు ఇచ్చి నడిపిస్తూ వస్తున్నాడు. మూడవదిగా మనం గమనించగలిగితే ఆయన నోటి నుంచి ఒక మాట వస్తే అది తప్పనిసరిగా నెరవేర్చబడే మాటే తప్ప అది, ఎందుకనగా వాక్యం సెలవిస్తున్నది, అది క్రీస్తు ప్రభువులో దేవుని వాగ్దానాలు ఎన్నైనా సరే అవి క్రీస్తు ప్రభువులో నెరవేర్చబడ్డాయి. కాబట్టి నెరవేర్చడానికి సమర్థుడైన వాడు వాగ్దానం ఇచ్చడానికి కూడా సమర్థుడే. ఆ వాగ్దానం మూలంగా లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకుని దైవ స్వభావంలో పాలువారున్నట్లు దేవుడు కృపానుగ్రహిస్తూ వస్తున్నాడు. వీటన్నిటికీ మూలం ప్రియులరా ఆయన యందు విశ్వాసం ఉంచడమే. కానీ అది అంత సులభమైన పని మాత్రం కాదు. ఎందుకనగా విశ్వాసంలో భ్రష్టులైపోయే వాళ్ళని అనేక మందిని మనం చూస్తాం. కాబట్టి ఎందుకు వీళ్ళు భ్రష్టులైపోయారు, ఏం బట్టి భ్రష్టులైపోయినారు? ప్రభు అయితే బహుస్పష్టంగా ఆయన గురించి ఈ రీతిగా చెప్తున్నాడు. 3 విషయాలు ఇప్పుడు మనం గమనించాం. అవన్నీ కూడా మనకు క్షేమమే. ఒకప్పుడు అనీతిమంతులుగా ఉన్నప్పుడు మన మార్గంలో మనకు క్షేమం లేదని ఎరుగుదాం. కన్నీళ్ళు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వ్యధలున్నాయి. వీటన్నిటిలోంచి ప్రభు విడుదల ఇచ్చాడు. ఆ విడుదలలో ఉన్న సంతోషము చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన సంతోషం అని ప్రభు చెప్తున్నాడు. అందుకనే ప్రియులరా, ఈ అమూల్యమైన విశ్వాసము ఒక స్థిరమైన ఆ స్థితిలోకి నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ స్థిరమైన స్థితి ఏ రీతిగా ఒక మనిషి పొందగలడు? ఆ విశ్వాసంలో ఉన్న స్థిరమైన స్థితిని అర్థం చేసుకుంటే తప్పనిసరిగా ఈ విశ్వాసయాత్రలో విజయవంతంగా మనం కొనసాగలమన్న విషయాన్ని పేతురు ద్వారా ప్రభు బహుస్పష్టంగా చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కారణం ఏమనగా విశ్వాసంలో కొనసాగలేని వ్యక్తి ఇక్కడ మనం చూస్తూ వస్తాం. చూడండి 9వ వచనం, ఈ స్థిరమైన స్థితి ఎవడికి లేకపోవునో వాడు పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును. అందుకనే ఆయన పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడుడి అని చెప్తున్నట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. ఇప్పుడు అసలు టాపిక్లకి మనం వెళ్తాం. విశ్వాసంలో స్థిరత్వము అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే పైకి చెప్పేది విశ్వాసం, కానీ విశ్వాసంలో స్థిరత్వానికి అక్కడ 7 పాయింట్లు చెప్పినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అది గమనించండి. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమందు సహనము, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ప్రియులరా, ఇవి విశ్వాసంలో ఇమిడి ఉన్న మెట్లు.
ఈ ఒక్కొక్క మెట్టు అధిరోహించే కొద్ది విశ్వాసంలో స్థిరత్వం ఉంటుంది తప్ప, నేను ప్రభువుని విశ్వసించాను. కొన్ని మీటింగ్స్ మనం వెళితే 10,000, 15,000 మంది, 20 మంది వస్తారు. వాళ్ళందరూ ప్రభువుని విశ్వసించిన వాళ్ళనా? ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఒక 2 గంటల మీటింగ్ పెడితే అంతమంది వస్తే ఇండియాకి ఎన్ని గంటల మీటింగ్ కావాలా? కొన్ని గంటల మీటింగ్ సరిపోతుంది. కాబట్టి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఏదో మేలు పొందుతాం, మేలు పొంది వెళ్ళిపోతాం. కాబట్టి వాళ్ళకి విశ్వాసమో తెలియదు, వాళ్ళు అనీతిమంతుడిగా ఉండారని తెలియదు. నీతిమంతుడైన ప్రభువుని గురించి ఏదో కొద్ది వరకే తెలిసి ఉంటుంది కొంతమందికి, అది కూడా కొంతమందికి తెలియదు. ఏదో శ్రమలో, ఏదో బాధలో, ఏదో వ్యధలో వస్తారు. కానీ దేవుని మహాకృపను బట్టి నేను అనేకసార్లు అటెండ్ అయినాను కాబట్టి నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను, విడుదల ప్రభు ఇస్తాడు. కారణం ఏంటి? దేవుడు ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. ఎందుకనగా ప్రతి మానవుడు కూడా ఆయన సృష్టి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. కానీ విడుదల విమోచన నువ్వు స్వతంత్రించుకునే దానికి ప్రియులరా విశ్వాసంలో స్థిరత్వం అనేది అవసరం. దేవుడు నీ పట్ల మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మేలును స్వతంత్రించుకునేదానికి, ఎందుకంటే నా పరిచర్యలు కూడా చూశాను, విడుదల పొందిన వారు ఆ మేలును స్వతంత్రించుకునేదానికి ఇష్టపడినప్పుడు ఆ విడుదలలో కొనసాగారు. ఆ మేలును స్వతంత్రించుకోకుండా తన ఇష్టానుసారంగా తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోయినప్పుడు తిరిగి ఆ పాత అనుభవాలతో తిరిగి నష్టపోయిన పరిస్థితులు నేను చూశాను. అందుకనే ఇక్కడ మనం గమనించగలిగితే మొట్టమొదటిగా విశ్వాసంలో స్థిరత్వానికి కావాల్సిన విశ్వాసమందు సద్గుణము. విశ్వాసమందు సద్గుణం 2 ప్రాముఖ్యమైన ఎగ్జాంపుల్స్ బైబిల్ నుంచి మీకు చూసి ఈ విషయాన్ని నేను గమనిస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం మనం తీసుకున్నాం. ఇక్కడ సౌలుకి ఒక కొడుకున్నాడు, అబ్రహాముకు కూడా కొడుకున్నాడు. ఈ మొట్టమొదటిగా మనం సరే అబ్రహాం దగ్గర నుంచే వెళదాం. ఆదికాండము 22వ అధ్యాయానికి వెళితే 22వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా గమనించాల్సింది, అక్కడ ప్రభువు సెలవిస్తున్న మాట, నీకు ఒక్కడైన కుమారుడు నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకు, నాకు ఇంకేం అక్కర్లేదు, ఆ కుమారుడు తీసుకొచ్చి బలి అర్పించని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, అక్కడ మనం గమనించగలిగితే అబ్రహాము కట్టెలు చీల్చేని రాయబడినట్లుగా కూడా మనకు చూస్తూ వస్తున్నాం. కానీ అక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతుండగానే అదేదో రాత్రి మాట్లాడినట్టు తెల్లవారుతుండగానే కట్టెల్ని చీల్చి బలిపీఠానికి తీసుకున్నట్టు కాదు. తనలో ఉన్న నిర్జీవమైన స్థితిని అంతటి ప్రభు ఎత్తి చూపించినప్పుడు అవన్నీ కూడా వదిలిపెట్టుకునే దానికి అబ్రహాము ఇష్టపడినట్టుగా సాదృశ్య రూపంలో మాట రాయబడినది. తనలో ఉన్న నిర్జీవమైన స్థితి ఇంకొద్దు. కారణం ఏంటి? అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, హాగర్ను తెచ్చుకున్నాడు, ఇష్మాయేల్తో బాధ పొందినాడు. అతను తెలుసో తెలియకో ప్రభా ఇష్మాయేల్ని కూడా దీవించని చెప్పే మాటకు ప్రభు ఏమని చెప్పాడు, ఇతని గర్భంలో నుంచి 12 మంది రాజులు వస్తారని చెప్పేశాడు. ఈరోజు ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉన్న 12 అరబ్ దేశాలు ఎవరు తెలుసా? ఆ మాటకు ఫలింపే అది. ఈ అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఇశ్రాయేల్ మీద ఏం చేస్తున్నాయి? ఈ యుగాంతం వరకు యుద్ధం చేస్తాయి. అది అనాలోచితంగా మాట్లాడిన మాటే అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా, ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసిన అబ్రహాము అక్కడ మనం గమనిస్తాం, దేవుని మాటకు లోబడిపోయాడు, కుమారుని అర్పించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి పిల్లలు అది ఏం చూపిస్తుంది? విశ్వాస జీవితాల్లో స్థిరత్వం. ప్రభు నా దగ్గర నుంచి ఇది కోరుతున్నాడు, నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు నేను ఈ నెలలో ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఆ దైవజనుడు ఒక మాట చెప్పాడు, నాకు చాలా ఇష్టమైంది. నేను చాలా చిన్న వయసులో రక్షణ పొందాను, చాలా సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చాను. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఇళయరాజా మ్యూజిక్ అయినా, రెహమాన్ మ్యూజిక్ అయినా చాలా ఇష్టం. ఆ ఒక్క పాటల కొరకు ఎక్కడ పాట ఉంటే ఆడ ఆగిపోయేవాడిని. కానీ ఈ పాటల పిచ్చిలోనే నా జీవితం అయిపోతుంది. 25 సంవత్సరాలు డిగ్రీ చదివినా కూడా ఉద్యోగానికి ఏం అప్లై చేయలేదు. నా తల్లి నా తండ్రి నేను 1 గంటకి ఇంటికి వచ్చినా సరే వచ్చేంత వరకు కూర్చొని ప్రార్థన చేసేవాడు. కానీ ఒకరోజు వాళ్ళ బాధ చూసి, నాకు ప్రభు అంటే ఇష్టమో కష్టమో అది వేరే విషయం, వాళ్ళ బాధ చూసి, ప్రభు ఎందుకు వీళ్ళు ఇంత కన్నీళ్ళు కారుస్తున్నారు, నేను ఏమైపోయినా ఎందుకు ఈ పాటలు పిచ్చి నా దగ్గర నుంచి వెళ్ళదు, ఈ కన్నీళ్ళు నేను చూడలేను, ఏదో పరిష్కారం చెప్పని చెప్తే ఆ రోజు రాత్రి ప్రభు పిలిచాడంట. ఆయన దైవజనుడు వయసు ఈరోజు 50 సంవత్సరాలండి. ఆ పిలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకవేళ ఎక్కడైనా సరే ఆ పాటలు వినబడే స్థితి ఉంటే ఆయన చెవులు మూసుకుంటాడంట. పిల్లలు వేసిన అడుగులు వెనక్కి లేదు. అందుకనే దైవజనుడు ఎంతమంది నడిపిస్తున్నాడు, ఒక మీటింగ్ పెట్టి 20,000 మంది 30,000 మంది వస్తున్నారు. ఒక సామాన్యుడు, పేరొద్దులేండి, ఆయన మొత్తం అంటే ఆయన చెప్తాడు, ఒకరోజు నాకు భోజనం లేదు,
భోజనం లేని స్థితిలో ఎన్నో రోజులు హైదరాబాద్లో గడిపాను. ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన పరిచర్యలో వేల మందిని భౌతికంగాను ఆత్మీయంగాను పోషిస్తున్నాను. నువ్వెందుకు చేయలేవు ఈ పని అని చెప్పి చివరిగా ఆయన ప్రశ్న. అవును ప్రియులరా, ప్రభు నమ్మదగినవాడు. ఈ గొప్ప కార్యాలు మన ద్వారా చేయించాలని చెప్పి ఆయన ఉద్దేశమైనది. అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకు ఇవ్వడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు అన్న విషయాన్ని ఒకసారి మనం గమనించగలిగితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీసుకుందాం. 11వ అధ్యాయం 17వ వచనం. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించునో అబ్రహాము మృతులను సహితము లేపుటకు శక్తివంతుడని ఎంచినవాడై ఏక కుమారుని అర్పించి, కాబట్టి విశ్వాసమందు సద్గుణమందు ఎక్కడికి తీసుకెళ్తుంది? దేవుని సార్వభౌమాధికారాన్ని తూచా తప్పకుండా అంగీకరించే స్థితిలోకి నేను తీసుకెళ్తుంది విశ్వాసమందు సద్గుణం. కానీ ప్రియులరా, మొట్టమొదటిగా అభిషేకించబడిన ఇశ్రాయేల్ రాజుగా ఎంపిక కాబడిన సౌలు కూడా ఒక కుమారుడు ఉన్నాడు. పేరు తెలుసా? యోనాతాన్. సౌలు గాడిదలు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలుని అభిషేకించాడు దైవజనుడు. ఇశ్రాయేలు మీద అధిపతిగా నేను ఎంపిక చేసుకుంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో మన ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాను. కానీ ఎప్పుడైతే సింహాసనాన్ని అధిష్ఠించాడో 40 సంవత్సరాల రాజ్యం దేవుని ఆత్మతో కలిసి నడవలసిన సౌలు 2 సంవత్సరాలు మాత్రమే దేవునితో కలిసి పరిపాలన చేసిన తర్వాత తిరిగి సింహాసనాన్ని, ప్రజల్ని, అధికారాన్ని చూసినప్పుడు అతనికి ఎవరు అడ్డుగా కనిపిస్తున్నాడు? అప్పటికే దేవుని ఆత్మను కోల్పోయాడు సౌలు. దేవుని యొద్ద నుంచి దురాత్మ వచ్చి వెరిపించడం ప్రారంభించాడు. తిరిగి దేవుని ఆత్మ పొందిన ఎవరు దావీదు శత్రువుగా ఎంచుకున్నాడు. ఒక మాటను మనం గమనించగలిగితే, దావీదు బతికునేంత వరకు యోనాతానుతో చెప్తాడు, సింహాసనం మీద నువ్వు కూర్చోలేవు. కాబట్టి ప్రియులారా, సౌలు జీవితంలో అభిషేకం పొంది దేవుని కృపను బట్టి ఆ స్థానానికి ఎదిగిన తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఇది నాది. కాబట్టి ఆ స్థానాన్ని ఎందుకు కోల్పోయావు? దేవుని యొక్క అధికారానికి నువ్వు లోబడలేదు కాబట్టి. అప్పటి వరకు ఆయన విశ్వాసే. దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, గాడిదలు ఏడుంటాయో తెలుసుకున్నాడు, అభిషేకం పొందాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, అధికారం అంటే ఏందో చూశాడు. కానీ దేవుని మాత్రం స్తుతించలేదు. కాబట్టి విశ్వాసంలో సద్గుణము. ప్రియులరా, ఏమి నేర్చుకోవాలి? నీవు సంపూర్తిగా ప్రభుకి ఈ స్థితి నాది కాదు, ఇది దేవుని యొక్క కృప. ఈ స్థితిలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. చివరి వరకు, అంతం వరకు ఆయనకి ఎంతో విధేయతతో నేను జీవించాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? విధేయత అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా మనం చూడగలం. చూడండి, యాకోబు పత్రికలో మనం గమనించగలిగితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. క్రియలు లేని విశ్వాసము క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైందనియు. కాబట్టి ప్రియులరా, సౌలు కూడా నా జీవితంలో నేను ప్రభువుని వెంబడిస్తున్నానని చెప్పి ప్రజలను నమ్మించగలిగాడు. తనలో గొప్ప విశ్వాసం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మినారు. కానీ దేవునికి తెలుసు తనలో క్రియలు లేని భౌతిక సంబంధమైన నటించే విశ్వాసం ఉంది. అందుకనే చివరన ఏ నటనా జీవితానికి అపవాది అతను నడిపించిందో ఆ నటనా జీవితం మూలంగానే తన 3 కుమారులని తనను అటు భౌతికంగాను ఆత్మీయంగాను అతను నష్టపరుచుకున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ గమనించగలం. కాబట్టి ఇది అమూల్యమైన విశ్వాసం. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి చెప్పనసఖ్యం మహిమాయుక్తమైన సంతోషంలోకి నిన్ను నడిపించడానికి ప్రభు యందు విశ్వసించే కృప దేవుని ద్వారా మనం పొందాం. ఆ బలియాగం విశ్వసించే కృప, ఆ విడుదల విశ్వసించే కృప నువ్వు విశ్వాసంలో సద్గుణము. నీ హృదయంలో ఆ విశ్వాసాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. నా జీవితంలో ఇంత మేలు చేశాడు
అన్న కృతజ్ఞత భావం ఉంటే, గతకాలంలో దుష్టుడి యొక్క ఆలోచనలు, దుష్టుని యొక్క తలంపులు నీలో నుంచి తీసివేసుకునే దానికి నువ్వు ఇష్టపడాలి. ప్రభు అయితే తీసివేశాడు, వన్ టైం రిమిషన్గా ఆయన ఇచ్చేశాడు, నీ హృదయాన్ని కడిగేశాడు, శుద్ధీకరించి పవిత్రపరచుకున్నాడు. కానీ వ్యక్తిగతంగా ఒప్పుకొని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడుతున్నామా? ఇది ప్రాముఖ్యమైన విషయం. చూడండి, అందుకనే విశ్వాసంలో సద్గుణము, సద్గుణములో జ్ఞానం. ఎంతగా దేవుని యొక్క వాక్య వెలుగుతో నీ హృదయాన్ని నింపుకోవడానికి ఇష్టపడితే ప్రియులారా, అంతగా విశ్వాసంలో నువ్వు స్థిరపడతావు. ఈడేదో చెప్తున్నావు, కాసేపు వినేసి ఆ బైబిల్ ఎత్తకపోయి ఇంట్లో పెట్టేసి ఆదివారం మళ్ళీ దుమ్ము దుడుచుకొని రావడం కాదు. ఎంతగా దేవుని వాక్యంతో మనకు అనుసంధానం ఉన్నది. అందుకనే మొదటి కీర్తనలో మనం చూస్తాం కదా, దేవుని వాక్యం అందరికీ అర్థం కాదండి, నాకు బాగా తెలుసు. కారణం ఏంటి? మొదటి కీర్తనలోనే ప్రభువు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండే చోటు. ఈ మూడు విడిచిపెట్టిన వాడికే దేవుని వాక్యం అర్థమవుతుంది. దేవుని వాక్యం యొక్క నడిపింపు ఉంటుంది. వాడు చేసే పనుల్లో దేవుడు తప్పనిసరిగా విజయం ఇస్తాడు. కారణం ఏమనగా ఆత్మ నడిపింపులో ఉంటాం. కానీ ఇక్కడ మనం గమనించగలిగితే ప్రియులారా, అందరినీ నమ్మించగలిగినాడు సౌలు, కానీ నష్టపోయాడు. కారణం ఏంటి? క్రియలు లేని విశ్వాసం చేశాడు. అబ్రహాము ఎవరిని నమ్మించడానికి ఇష్టపడలేదు, తనను తాను ప్రభువుకు సమర్పించుకున్నాడు. క్రియల మూలంగా విశ్వాసం పరిపక్వతలోకి నడిపించబడినట్లుగా మనం చూడగలుగుతూ వస్తాం. కాబట్టి విశ్వాసములో సద్గుణం. ప్రభు నన్ను ప్రేమించి ఈ స్థితిలోకి ఇచ్చాడు, నేను ఇంకెంత ప్రేమించాలి ఆయన్ని అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా మనం గమనిస్తుంది. విశ్వాసంలో సద్గుణం. రెండవదిగా సద్గుణంలో అక్కడ మనం గమనించగలిగితే జ్ఞానము. ఈ సద్గుణాన్ని కాపాడుకోవాలంటే చూడండి, 2వ కొరింథీ పత్రిక మనం తీసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, సద్గుణమందు జ్ఞానము. ఈ జ్ఞానము ఎలాంటి జ్ఞానము? లోకంలో అనేక రకాలైన జ్ఞానం ఉండదు. ఎంబీబీఎస్ చదవాలని చాలామంది ఊరట, లేదు ఐఐటీలో సీట్లు సంపాదించాలని ఊరట, లేదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్స్ అయితే చాలా బాగుంటుందని, ఇంకా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉండే ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు చాలామంది. కానీ ప్రియులారా, ఆ జ్ఞానం వద్దని నేను చెప్పడం లేదు. కానీ ఆ జ్ఞానం నువ్వు ఎంత సంపాదించినప్పటికీ కూడా నీలో తగ్గింపు స్థితి వస్తుందా? నేను జ్ఞానవంతుడిని ఉరకలేసే పరిస్థితి వస్తుందా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ప్రభు ఇచ్చే జ్ఞానము ఎక్కడికి తీసుకువెళ్తుంది అక్కడ మనం గమనించగలిగితే ఇది ఇలానే ఉంచుకొని 2వ కొరింథీ పత్రిక, యాకోబు పత్రిక మనం చూస్తాం. కారణం ఏమంట? జ్ఞానానికి మూలమైన ప్రభు నీలో ఉన్నప్పుడే నువ్వు జ్ఞానము సంపాదించగలవు. ఆ జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 13వ వచనం నుంచి, వాడెవడు? జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్యమైన ప్రవర్తన కనపరచవాళ్ళు. ఎందుకు సాత్వికం అవసరం జ్ఞానములో? నువ్వు జ్ఞానవంతుడివి, అవతలోడు పాపం అంత జ్ఞానం లేదు. నువ్వు అవతలోనికి దేవుని కృపను బట్టి ఉపయోగపడాలంటే నీలో సాత్వికమైన మనసు లేకపోతే నీ దగ్గరికి అవతలోని రానివు కదా. నీ జ్ఞానం అప్పుడు అవతలోని దగ్గర నుంచి ఎన్కాష్ చేసుకునే దానికి నీ జ్ఞానం పనికొస్తుంది, కానీ అవతలోడికి మేలు చేయడానికి మాత్రం నీ జ్ఞానం పనికిరాదు, భౌతిక సంబంధమైన జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం చూడండి, చాలామంది ప్రొఫెషనల్స్ అంటారు. ఎవరికి ప్రొఫెషనల్స్? ఎందుకు ప్రొఫెషనల్స్ మనం గమనిస్తూ వస్తున్నాం. ఎందుకు మామూలు డిగ్రీలు చదవకుండా ఇంకా హైయర్ స్టాండర్డ్, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు? గొప్పగా డబ్బు సంపాదించాలని, ఏదైనా సరే పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించాలని, నో డౌట్. కాబట్టి ప్రియులారా, అక్కడ మనం గమనించగలిగితే అది తప్పు మాత్రం కాదు. కానీ అందుతో పాటు దైవిక సంబంధమైన జ్ఞానానికి నీ హృదయంలో లేనప్పుడు ప్రియులారా, భౌతిక సంబంధమైన జ్ఞానం ఏమవుతుందంట? అది దయ్యముల జ్ఞానం వంటిది అవుతుంది. చూడండి, వాక్యం నుంచి మనం చూస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. హృదయములో సహింప నలవగాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. కాబట్టి ప్రియులరా, లోకంలో ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు, ఎంతోమంది తద్వారా ఐశ్వర్యవంతులైన వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ప్రజల యొక్క కన్నీళ్లు తుడవడానికి, అవతల వ్యక్తి యొక్క క్షేమాన్ని ఆలోచించడానికి
అవతల వ్యక్తికి నేను సహాయపడాలని ఉద్దేశించడానికి ఎంతమందికి ఆ యొక్క సంపూర్ణమైన దైవికమైన మనస్సు ఉంది? ఉండదు. కారణం ఏమిటి? ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, ఆ యొక్క హృదయంలో కేవలం లోక సంబంధమైన జ్ఞానంతో పొంగిపోయే వ్యక్తి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంట? అక్కడ మనం గమనించగలిగితే చూడండి, అతిశయించేవాడుగా ఉంటాడు. ఆ భౌతిక సంబంధమైన జ్ఞానము ఎంతగానో ఆ వ్యక్తిని హెచ్చిస్తున్న సమయంలో అటు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఆ హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది? అక్కడ గమనించండి 17వ వచనం. అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రమైనది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది. నీ భౌతిక సంబంధమైన జ్ఞానం అవతలోడికి ఉపయోగపడకపోతే ఏమిటి ఉపయోగం? ఇన్ని సంవత్సరాలు నువ్వు చదివిన దానికి ఒక్కసారి ఆలోచిస్తాం. కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో ఎంత జ్ఞానవంతులైనా సరే అవతల వ్యక్తిగా ఆ జ్ఞానం పనికి రావాలి, అవతల వ్యక్తి యొక్క సమస్యల్లో ఆ జ్ఞానం ఉపయోగించాలంటే ప్రియులరా అక్కడ ఏం జరగాలి? ఆత్మ సంబంధమైన జ్ఞానానికి నీ హృదయంలో చోటు ఉండాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం కేవలం పుస్తకాలు చదివితే రాదు, అది ఎక్కడి నుంచి? పైనుంచి వచ్చే జ్ఞానం అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ పైనుంచి వచ్చే జ్ఞానం పొందినవాడు ఏమవుతాడంట? అక్కడ మనం గమనించగలిగితే పైనుంచి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, సమాధానమైనది, మృదువైనది, సులభంగా లోబడి, కనిక్రమతోనూ మంచి ఫలములతో నేను పక్షపాతమైన వేషధారణైనా లేనిది. ఈరోజు అనేక మంది ఏ ప్రొఫెషన్ అయినా పర్వాలేదు, ఆ ప్రొఫెషనల్ దగ్గర నేను మోసపోయాను, ఆ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నష్టపోయాను, నేను పలానా ప్రొఫెషన్ అని చెప్పడం లేదండి అని ఎంతమంది సామాన్య ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. పిల్లరా, ఎందుకు ఏడవాలి? వాళ్ళ ఎమినెంట్ ప్రొఫెషన్లో వాళ్ళ ఎమినెన్స్ ఉంది, అయినప్పటికీ కూడా సామాన్యులకి వాళ్ళ ప్రొఫెషనల్ జ్ఞానము ఎందుకు ఉపయోగపడుతున్నది? సామాన్యులు కళ్ళనీళ్ళు తుడవడానికి ఏమైనా ఉపయోగపడుతున్నదా? ఉపయోగపడాలంటే దైవికమైన జ్ఞానంతో వారు నింపబడినప్పుడు మాత్రమే. అది పక్షపాతమైనది, వేషధారణైన లేకుండా దైవికమైన జ్ఞానంతో నింపబడినప్పుడు ప్రియులరా ఆ విశ్వాసంలో స్థిరత్వంలో వాళ్ళు ముందు కొనసాగాలి. అందుకనే విశ్వాసంలో సద్గుణము, సద్గుణములో జ్ఞానం. కానీ దైవికమైన జ్ఞానంలో నింపబడాలంటే చూడండి, ఇప్పుడు మనం 2 కొరింథీ పత్రిక వెళితే ప్రతిరోజు కూడా నీకు ఇష్టమైతే నీ హృదయంలో ఉన్న చీకటిని అంచెలంచెలుగా పారదోలడానికి ఈ వాక్యంతో ప్రభు వెలిగించడానికి ఇష్టపడతాడు. చూడండి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అని పలికిన దేవుడు మా హృదయంలో ప్రకాశించను. కాబట్టి దైవికమైన జ్ఞానము నీ హృదయానికి ప్రకాశం ఇస్తున్నది, నీ మనోనేత్రాలకు ఉన్న గుడ్డితనాన్ని తొలగింపు చేస్తున్నది. అంతేగాని లోక సంబంధమైన జ్ఞానం నీ హృదయాన్ని ప్రకాశింప చేయలేదు. ప్రియులరా, లోక సంబంధమైన జ్ఞానంతో నువ్వు ఎంత నింపబడితే అంతగా వేషధారణ ఉంటుంది, అంతగా స్వార్థం ఉంటుంది, అంతగా కేవలం నీ కొరకు నువ్వు మాత్రమే ఉపయోగపడతావు. కానీ దైవికమైన జ్ఞానంతో నింపబడినప్పుడు, అందుకనే మొదటి రాజు అయిన సౌలు తనకు మాత్రమే తను ఉపయోగపడేలా చూసుకునే దానికి ఇష్టపడ్డాడు. తన కుమారుడే సింహాసనం మీద కూర్చోవాలి, ఇంకెవరు కూర్చునే దానికి వీల్లేదు. కానీ దానికి దావీదును ప్రభు సిద్ధపరుస్తూ వస్తున్నాడు, అడ్డుపడడానికి ఇష్టపడ్డాడు, నష్టపోయాడు. అందుకనే ప్రియులరా, దైవికమైన జ్ఞానం. కాబట్టి విశ్వాసంలో సద్గుణము సంపూర్తిగా విశ్వసించిన రోజు నుంచి చివరి రోజు వరకు నువ్వు కాపాడుకోవాలంటే సద్గుణములో దేవుని యొక్క జ్ఞానం. పరిశుద్ధుడైన ప్రభు పరిశుద్ధాత్మ దేవుడుగా అన్నిత్యం తన జ్ఞానంతో నీ హృదయాన్ని వెలిగింపు చేయడానికి ఇష్టపడుతున్నాడు. వెలిగింపు చేస్తున్న జ్ఞానంతో మన స్థితి ఏ రీతిగా మార్పు చెందుతుంది వాక్యం నుంచి మనం గమనించగలేదు. చూడండి 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతూ ఉన్నాడు. బాహ్య పురుషుడు కృషించిపోవచ్చు. ఒకప్పుడు నేను 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలకు వచ్చేసాం. బాహ్య పురుషుడు కృషించిపోవచ్చు ప్రియులరా, కానీ నా ఆంతర్య పురుషుడు రోజు రోజు నూతన పడాలి. ఎందుకు నూతన పడాలి? దేవుడు తన కృపను బట్టి నాకు ఇచ్చిన భూ సంబంధమైన జ్ఞానం దైవికమైన జ్ఞానంతో మిళితమైనప్పుడు దేవుని ప్రేమను ఇతరులకు చూపించేదానికి ఒక సాధనముగా నన్ను ఎంపిక చేయడమే కాకుండా, అంతేకాకుండా దేవుని సార్వభౌమాధికారికి లోబడే స్థితిలోకి ప్రభు నన్ను నడిపిస్తూ వస్తున్నాను. అందుకనే చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయానికి వెళితే 7వ వచనం గమనించండి. దేహములో ఉన్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం కలవారు ఉన్నాము. ఎల్లప్పుడూ ధైర్యం కలిగిన వారమై ఉన్నాము. ఏ ప్రొఫెషనల్ చెప్పగలడు ఈరోజు
నేను ధైర్యంగా ఈ లోకంలో జీవిస్తున్నాను. కారణం ఏమనగా దైవికమైన జ్ఞానంతో ఆ హృదయం నింపడం. చూడండి ప్రియులారా, 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సౌలు 38 సంవత్సరాలు ఎంత భయంతో ఆందోళనతో బ్రతికాడు. కడాపటికి దేవుని దగ్గర విచారించడానికి ఇష్టపడ్డాడు. తిరిగి కన్నపిచాచి దగ్గరికి వెళ్ళాడు. కన్నపిచాచి ఏం చెప్తున్నది? ఇంకా భయం కల్పించి, రేపటికి నువ్వు నీ కొడుకులు నాతో పాటు ఉంటారని చెప్పేసి. కాబట్టి ఎంత భయాందోళన ఒకసారి ఆలోచించండి. అందుకనే విశ్వాసమందు సద్గుణము అనగా విశ్వాసంలో నువ్వు ప్రవేశిస్తున్నావు అనగా దేవుని సార్వభౌమాధికారానికి నువ్వు తలవగ్గాలి. ఈ దేవుని సార్వభౌమాధికారం తెలుసుకునేదానికి ఎలా తెలుసుకోగలవు? అంధకారంతో నింపబడిన హృదయంతో. కాబట్టి దేవుని వాక్య ప్రకాశంతో ఈ హృదయం వెలిగించబడినప్పుడు ఒకవేళ భౌతికంగా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చు, రోజు ఆంతర్య పురుషుడు నూతనపరచబడుతున్న ఆంతర్య పురుషుడు నీకేం జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు? ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళు, అపవాదిని ఓడించిన ప్రభువు నీ హృదయంలోనే ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక మాట ఇక్కడ మనం చూస్తూ వస్తాం. చూడండి 8వ వచనం, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము. కావున దేహంలో ఉన్న దేహాన్ని విడిచిన ఆయనకి ఇష్టలై నేను జీవించాలి. కాబట్టి ప్రియులరా, విశ్వాసంలో స్థిరత్వం అంటే అంత సులభమైన పని కాదు. దేహంలో ఉన్న దేహాన్ని విడిచిన ఆయనకి ఇష్టలై. కారణం అనగా నేను చేసే ప్రతి పనికి కూడా దేవుని చిత్తానుసారంగా సార్వభౌమాధికారికి లోబడి చేసే పనికి ఫలితం ఉంటుంది, గొప్ప బహుమానం ఉంటుంది. ఆ బహుమానం అందుకునేదానికి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. అందుకనే విశ్వాసంలో సద్గుణము అనగా సార్వభౌమాధికారికి లోబడ్డము. ఆ లోబడే స్థితి అంచెలంచెలుగా ఎదగాలంటే సద్గుణములో జ్ఞానము. ఇకపోతే 3వదిగా మనం గమనించగలిగితే జ్ఞానములో ఆశానిగ్రహము. దేవుని వాక్యం బహు సమృద్ధిగా ఉన్నది. దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటే, అయ్యా నేను చేసేది పాపం ఏమీ లేదు, కానీ నాకు ఒక తలంపు వచ్చేసింది, అది దేవుని నా మహిమార్థమే, నా సొంతం ఏమీ లేదు, నేను చేసేస్తానని చెప్పి ముందుకు వెళ్ళడం కాదండి. అందుకని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, విశ్వాసంలో సద్గుణములో జ్ఞానములో ఆశానిగ్రహం. దేవుని యొక్క వాక్య స్పర్శ సమృద్ధి, ఆ యొక్క విని లోబడే స్థితి ఉంటే అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఆ యొక్క జ్ఞానములో ఆశానిగ్రహము. నాకేదో తలంపు వచ్చింది నేను చేసేయడం కాదు, ప్రభా ఈ తలంపు నీ ఉద్దేశమా? మనం గమనించగలిగితే ఒక దావీదు గురించి మనం చూస్తాం. దావీదుకు ఒక తలంపు వచ్చింది, మందిరం డేరాలో ఉన్నప్పుడు నేను బంగ్లాలో ఉండడమా, కాబట్టి నేను మందిరం కట్టడానికి ఇష్టపడుతున్నాను. అదేమో సొంత పనా? కొడుకు కూతురికి ఇచ్చేదానికి ఆ మందిరం కాదు కదా, ఆ దేవుని నా మహిమాత్మే కట్టడానికి ఇష్టపడుతున్నాడు కదా. కానీ ప్రభు ఏమని చెప్తున్నాడు? వద్దు, కట్టొద్దు, అది నీ పని కాదు, అది నేను వేరే వాళ్ళకి అప్పచెప్పబోతూ ఉన్నాను. పిల్లరా, దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? జ్ఞానంతో దింపబడిన తర్వాత అనేక సార్లు అపవాది నిన్ను శోధించబడుతూ ఉంటావు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నాకు ఇచ్చిన దైవికమైన జ్ఞానంతో, దేవునితో ఉన్న సన్నిహితమైన సహవాసంతో నేను రేపు వేయబోయే అడుగు అది దేవుని యొక్క ఉద్దేశమా కాదా? చూడండి 2వ సమూయేలు గ్రంథం మనం తీసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం. నాతాను మొట్టమొదటిగా ఏం చెప్పాడు? 7వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతా నెరవేర్చు. అది ప్రవక్త చెప్తున్న మాట. కడే నాతానికి దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చిన తర్వాత ఏమని చెప్తున్నాడు అక్కడ మనం గమనించగలిగితే చూడండి. 4వ వచనం. ఆ తర్వాత నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము. ఏమని చెప్తున్నాడు? కాబట్టి నా నివాస స్థలానికి ఒక మందిరం కట్టించమని ఎప్పుడైనా నేను నీకు చెప్పానా? కాబట్టి జ్ఞానములో ఆశానిగ్రహం. ఇది నేను చేసేస్తాను, ఇది నేను చూసేస్తాను, ఇది నా వల్ల సాధ్యం. ప్రియురా, ఒక పని చేయక మునుపు నువ్వు జ్ఞానంతో నింపబడిన వాడివే, దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వాడివే,
కానీ నీకు ఆ పని తన కార్యాభివృద్ధి అందు నీకు అప్పచెప్పాడు ఆ పని అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. అందుకనే చూడండి, అక్కడ మూడోది మనం గమనించగలిగితే జ్ఞానంలో ఆశానిగ్రహము, ఆశానిగ్రహంలో సహనం. అనేకసార్లు చేయమన్న పని, చేస్తాడన్న పని వద్దంటే సహనం కోల్పోతాం. సంసోన్ జీవితంలో కూడా నువ్వు చేస్తున్నది పాపము, అభిషక్తుడు నువ్వు అని చెప్పి ప్రభు అనేకసార్లు హెచ్చరించాడు. కానీ సహనం కోల్పోయి చివరికి ఒక వేశ్య అయిన ఢిల్లీల దగ్గర చేరిపోయి నష్టపోయినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ప్రియులరా, దావీదుకున్న ప్రత్యేకత ఏమిటి? దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని ఆత్మచేత నింపబడ్డవాడు. ఆ ఒక్క బయర్షెబాతో చేసిన పాపం తప్ప ఆ దావీదుకు ఒక ఆలోచన వచ్చింది, మందిరం కడతామని. నాతాను ప్రవక్త సపోర్ట్ చేస్తున్నాడు, నీకు ఆలోచన వచ్చింది, నువ్వు కానిచ్చేసి అని చెప్పేసి వెంటనే ప్రభు యొక్క వాక్యం ఏమని చెప్తుంది? నువ్వు కాదు, నీ నడువు నుంచి వస్తున్న కుమారుడు ఉన్నాడు, అతనికి నేను పని అప్పగిస్తాను. కానీ చెప్పబడిన తర్వాత దావీదు నొచ్చుకున్నాడా? ఏమి నేనెందుకు కట్టకూడదు, నా కొడుకు ఎందుకు కట్టాలి? కానీ ప్రియులారా, దావీదు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. సహనాన్ని కోల్పోలేదు. ప్రభువుని ఏ రీతిగా స్తుతిస్తున్నాడు అక్కడ మనం గమనించితే చూడండి, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. ప్రభువా, ఎంత హెచ్చిస్తున్నావా, నా కుమారుడికి సైతం ఆ సింహాసనాన్ని నువ్వు స్థిరపరుస్తున్నావా. చూడండి, ఎంత కృతజ్ఞత కలిగిన హృదయం. నేను చేయకపోతే పర్వాలేదని అనుకోలేదు, నా కుమారుడు అయినా పర్వాలేదు. కానీ ఈ వంశావళిలో ఒకరు చేస్తూ ఉన్నారు, పర్వాలేదు. ఏది ఎవరు చేసినా సరే నీకు ఒక మందిరం ఏర్పరచాలని చెప్పి మా ఉద్దేశం. అది తప్పనిసరిగా నిర్మాణం కావాలి అనేది దావీదు యొక్క సంకల్పం. అందుకనే నిర్మాణం కావాలనే ఉద్దేశంతో దానికి మెటీరియల్ అంతా ఆయన సమకూర్చినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం, ఒక్క దేవదారు మ్రాణులు తప్ప. కడబడికి దావీదు యొక్క కోరిక ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే చూడండి, 7వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 28వ వచనం. మేలు చేయమంది, మేలు చేయుదును, నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ నేను మేలు చేయుదును అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఆ మందిర నిర్మాణం ఆపమని చెప్పడం మూలంగా దావీదుకి అది అర్థమైంది. ఇది నా మేలు కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి నేనేం కోరుకోవాలి? దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండనట్లు దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, నాకు దేవుని జ్ఞానంతో నా హృదయం నింపబడి ఉన్నది. అంటే నా ఇష్టంగా దేవుని నామహిమాత్మ ఏదో చేసేస్తే దేవుడు దానికి ముద్ర వేస్తాడని కాదు. చేయబోయే పని మీద దేవుని యొక్క ఆమోద ముద్ర ఉందా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా మనం గమనించగలిగితే, దావీదుకు చెప్పాడు, నువ్వు కాదు చేయాల్సింది, నీ కుమారుడు చేయాలి. కానీ దావీదు ఏ రీతిగా స్పందిస్తున్నాడు? ప్రభా, ఎంతటి కృప పొందడానికి నేను ఏపాటి వాడిని, నేను నా కుటుంబం నిరంతరం నిందారహితంగా నీ సన్నిధిలో నిలబడ్డం, అదే నా ఆశీర్వాదం. నా చేతిలో మందిరం కట్టించినా కట్టించకపోయినా, నా కుమారుడు కట్టినా కట్టకపోయినా నీ సన్నిధిలో నిందారహితుడిగా కనిపిస్తే అదే నా ఆశీర్వాదం. కాబట్టి ప్రియులరా, 4 విషయాలు మనం చూసాం. విశ్వాసంలో సద్గుణము, సద్గుణములో జ్ఞానము, జ్ఞానములో ఆశానిగ్రహం. ఆశానిగ్రహం లేని సంసోను భ్రష్టుడైపోయినట్టుగా కేవలం ఆయన క్షమాపణ బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల జాబితాలో చేరిపోయాడు. కానీ ప్రియులరా, దావీదు యొక్క దేవునితో ఉన్న సన్నిహితమైన సహవాసాన్ని బట్టి ఆ పని సొలొమోనుకు అప్పచెప్పినప్పటికి కూడా, సొలొమోను దేవుడు ఎంతగానో ఉజ్జీవింపజేసి జ్ఞానవంతుడిగా చేసినప్పటికి కూడా అక్కడ ఏం కోల్పోయాడు? సొలొమోను సహనాన్ని కోల్పోయాడు. 2 సార్లు ప్రభు సెలవిస్తున్నాడు, నువ్వు అనేక మందిని పెళ్లి చేసుకుంటున్నావు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు దాటిపోతున్నారు, వారందరూ నిన్ను విగ్రహారాధనకు నడిపిస్తున్నారు. ఏ చేత్తో ఈ మందిరం కట్టావో అదే చేత్తో నువ్వు గుళ్ళును కట్టడం ప్రారంభించావు, కాబట్టి నీ రాజ్యం నేను తీసివేస్తున్నా. కాబట్టి ప్రియులరా, మరి దావీదు జ్ఞానంతో నింపబడ్డాడు, సొలొమోను అధిక జ్ఞానంతో నింపబడ్డాడు. కానీ దావీదు అయితే దేవుని సన్నిధిలో, ప్రభువా నీ సన్నిధిలో నిందారహితుడిగా నేను నిలబడితే, నా కుటుంబం నిలబడితే చాలని చెప్పి ప్రభువుని కోరినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులరా, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, దేవుని కృపను బట్టి, ప్రభువా ఈ జ్ఞానంతో నన్ను నింపినావు, మరి నేను చేసే పనుల్లో నీ ఆమోద ముద్ర ఉంటుందా
అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా. ఎందుకు అడగాలి? చాలామంది అనొచ్చు నా ఇష్టం, ఇది దేవుని నా మహిమార్థం ఏదో చేస్తుంది కాబట్టి ఈరోజు ఆలోచన వచ్చింది, రేపు చేయడానికి నువ్వు ఉపక్రమిస్తావు, బాగానే ఉంది. కానీ నీలో ఉన్న జీవము ఎవడిది? చూడండి, యాకోబు పత్రిక మనం చూస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మనలో ఉన్న జీవం ప్రభువుది, రేపేదో ప్లాన్ చేస్తాము, ఈరోజు రాత్రి నీ ప్రాణం అడిగితే నీ ప్లాన్ ఏమవుతుంది? అందుకనే ప్రియులరా, నీకు ఎంత దైవికమైన జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, దేవుని కార్యాలు ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా, దేవుని నా మహిమార్థం ఏదైనా పని చేయడానికి ఇష్టపడ్డా కూడా, ప్రభా ఇది నా ద్వారా జరిగించడానికి నీకు ఇష్టమా? కారణం ఏమిటి? ఇక్కడ మనం చూస్తూ వస్తున్నది గమనించండి. 4వ అధ్యాయం 13వ వచనం. తెలీదు. కాబట్టి ప్రియులారా, అక్కడ మనం గమనించాల్సింది ఏంటి? నా జీవం ఏపాటిది? రేపు ఉంటేనే కదా ఈ పని చేయాలి. అందుకని రేపు నన్ను ఉంచేది భూమి మీద ఎవరు? నా ప్రభువే కదా. కాబట్టి నా జీవం పొడిగింపు చేసేది నా ప్రభువే కదా. కాబట్టి ఆయన ఆమోద ముద్ర లేకుండా దేవుని నా మహిమాత్రమే ఈ పని, నో డౌట్. కానీ ఆమోద ముద్ర అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే ప్రియులరా, 139వ కీర్తన మీరు ఒకసారి గమనించగలిగితే, నువ్వు పుట్టినరోజు నుంచి చివరి వరకు నీ పట్ల దేవుడు ఉన్నతమైన ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపులన్నీ నీ ద్వారా నెరవేర్చబడాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. కానీ ప్రియులరా, ఆ తలంపులు నెరవేర్చబడాలంటే మనం చేయాల్సిన పని ఏంటి తెలుసుకోండి. 139వ కీర్తన ఒకసారి మనం గమనించగలిగితే, మనం అనేకసార్లు ప్రతిరోజు కూడా అనేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ చేయాల్సిన విధానం మనం గమనించి 139వ కీర్తన మనం చూస్తాం. ఆయన తలంపులు ఉన్నతమైనవి, ఎప్పుడు నీకు హాని చేయడు. ఆయన జ్ఞానంతో నిన్ను నింపాడు, ఆ జ్ఞానంతో నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి నడిపిస్తున్న ప్రభువు నువ్వు ఏం కోరుకోవాలి? అక్కడ చూడండి, 139వ కీర్తన మనం గమనించగలిగితే 23వ వచనం. నా హృదయం తెలుసుకునుము, పరీక్షించిన ఆలోచనలు తెలుసుకునుము, నీకు ఆయాస్కరమైన మార్గం. ప్రభా, రేపు ఈ పని చేయాలనుకుంటున్నాను, నీకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా నాలో ఉంటే తీసివే. అందుకనే 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఏం చెప్పాడు ప్రభు? ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. నాకేదో ఆలోచన వచ్చింది, ఇది దేవుని మందిరం పనే, నా ఇష్టం నేను చేసేస్తాను కాదు. దేవుని కార్యాభివృద్ధే కాదు, లేదో పలానా దగ్గర మీటింగ్ పెట్టాలా కాదండి. ఎందుకంటే ఈ అనుభవాలు చాలా నేను చూశాను. ఏదో సమయం ఉంటే సువార్త సేవకు పోదాం కాదు, దీని కొరకు సిద్ధపాటు అనేది ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తున్న విషయం. కాబట్టి ఇప్పుడు 4 విషయాలు మనం చూసాం. ఒకటి, విశ్వాసములో సద్గుణము, సద్గుణములో జ్ఞానము, జ్ఞానములో ఆశానిగ్రహము, ఆశానిగ్రహంలో సహనము, దేవుని యొక్క సమయం వరకు ఎదురు చూడటం. అందుకనే ప్రియులారా, అక్కడ మనం గమనించగలిగితే నోహు ఓడ కట్టమని చెప్పాడు. కానీ చెప్పిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి వర్షం వచ్చింది? 100 సంవత్సరాలు వర్షం వచ్చింది. కట్టడం ఎంత సమయం పట్టిందో మనకు తెలియదు. కానీ ఆ రోజు ఎంతమంది నోహను నిందించి ఉంటారు? ఎవరు మాటలు విన్నావో, ఏం చేసినావో, ఈ కలపంతా ఎటు చేసేస్తున్నాడు అని చెప్పి ఉంటాడు. కానీ పేతురు రాసిన మొదటి పత్రికలో మనం గమనించగలిగితే, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మస్వరూపిగా వెళ్ళి మోర్ దాన్ 100 years 100 సంవత్సరాల పైన ఆయన సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, అక్కడ మనం గమనించగలిగితే దేవుని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానాన్ని నెరవేర్చడానికి కూడా ఆయన సమర్థుడు. లేకపోతే 4 అయిపోయిన తర్వాత 5వ బ్లాక్లో మనం గమనించగలిగితే చూడండి, సహనములో భక్తి. సహనం ఎప్పుడైతే ప్రభువు మాటకు, ఇప్పుడు చూడండి, పెళ్లిపై ప్రయత్నాలు చాలామంది చేస్తుంటారు, పేరుకు ప్రార్థనలు చేస్తుంటారు, వాళ్ళతో ప్రభు ఎప్పుడు కూడా మాట్లాడు. సిన్సియర్గా నువ్వు ప్రార్థన చేస్తే, ఆనాడు ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాక్కి ఎవరిని దేవుడు ఏర్పరిచి ఉన్నాడో అబ్రహాముకు తెలియచేసేసాడు, అక్కడికే పంపించాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? సహనంలో భక్తి. దేవుని ఉద్దేశం నా పట్ల నెరవేర్చబడాలంటే దేవుని మీద సంపూర్తిగా ఆధారపడి నేను జీవించడానికి ఇష్టపడితే, నా ఇష్టం కాదు ముందు పెట్టుకోవాల్సింది, ప్రభు ఇష్టం ముందు పెట్టుకోవాలి. అప్పుడే ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. ప్రియులరా, అప్పుడే నీ విశ్వాస జీవితంలో కొనసాగు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే, అనేక మంది లోకస్తులు అనేకసార్లు తమను చూసుకొని తమ ఇష్టానుసారంగా తమ కార్యాల్లో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతారు.
కానీ ఇక్కడ మనం గమనించగలిగితే ప్రభువుకు సజీవ యాగంగా నిన్ను సమర్పించుకున్న తర్వాత నీ ఇష్టం అంటూ నీ జీవితంలో ఉండకూడదు. అందుకని ఇక్కడ మనం గమనించగలిగి చూడండి. కాబట్టి సహోదరులారా 12వ అధ్యాయం 1వ వచనం, బతిమాలు కొంచున్నాను, ఇటు సేవ మీకు యుక్తమైనది, లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి మీ మనస్సు మారి నూతనం ఒకటి వలన రూప. కాబట్టి ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తము. కాబట్టి నీ జీవితంలో ప్రియులరా అనేకసార్లు అనేకమైన ప్రయత్నాలు మనం చేసి ఉంటాం, అనేకమైన తలంపుల్లో ముందుకు వెళ్ళి ఉంటాం. ఎన్ని తలంపుల్లో నువ్వు సక్సెస్ సాధించావు, ఎన్ని ప్రయత్నాల్లో సక్సెస్ సాధించావు? నా అనుభవాన్ని బట్టి నేను చాలా చెప్పగలను. అనేక సార్లు నేను విజయం కాదు కానీ అపజయం పొందిన పరిస్థితులు అనేకమైన ఉన్నాయి ప్రభు నా జీవితంలో ప్రవేశించేంత వరకు కూడా. అందుకనే నేను చెప్పగలను, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం. అది నీకు ఉత్తమమును అనుకూలము, అది సంపూర్ణమైన దేవుని చిత్తం. దాంట్లో యాడింగ్ ఉండదు, డిలీషన్ ఉండదు. ఒకసారి నీకు బయలుపరిచాడంటే అది అంతా కూడా సొలొమోను దుష్టుడు అవుతాడని చెప్పి ప్రభువు తెలీదా? కానీ దావీదుకు ప్రామిస్ చేశాడు, సొలొమోను ద్వారా ఈ మందిరం కట్టబడుతుందని. సొలొమోను జీవితంలో ఆ తలంపులు రాకమునిపే సొలొమోను తన స్వహస్తాలతో నిర్మించిన ప్రభు సొలొమోను హృదయం ఏం ఆలోచిస్తుందో తెలియదా? కానీ వాగ్దానం చేసిన వాడు నెరవేర్చగలడు. అందుకనే ప్రియులరా అక్కడ మనం చూడగలిగితే సహనములో భక్తి. అనేకసార్లు సహనం కోల్పోయినప్పుడు నేను చేసే ప్రార్థనలు ప్రభు ఆలకించలేదు, చేసిన దానికి జవాబు రావటం లేదు, సమస్యలుగానే మిగిలిపోతూ వస్తున్నాయి. కాబట్టి ఏం ప్రభు, ఏం భక్తి, ఏం విశ్వాసము, అసలు బైబిల్ చదివితే ఎంత, చదవకపోతే ఎంత, మందిరానికి వెళితే ఎంత, వెందకపోతే ఎంత. కానీ ప్రియులరా ఎప్పుడైతే సహనంతో దేవుని వైపు చూస్తామో ప్రభు స్పష్టంగా మాట్లాడతాడు, నేను నీతో కలిసి పని చేయకపోవడానికి ఇదిగో ఇవన్నీ అడ్డుబండలుగా ఉన్నాయి, ఈ అడ్డుబండలు తొలగించుకో ముందు, అప్పుడు నేను వచ్చి నీకు పని చేయడానికి ఇష్టపడుతున్నాను. అందుకనే ఉత్తమమును అనుకూలము సంపూర్ణ దేవుని చిత్తం మీద ఎరగాలంటే సజీవ యాగంగా నీవు సమర్పించుకోవాలి. ఆ రోజు బలిపీఠం మీద సజీవ యాగంగా సమర్పిస్తున్న పశువుని తల తీసేసేవాళ్ళు, ఆ మొండాన్ని అంతా కూడా శుభ్రం చేసి బలిపీఠం మీద పెట్టేవాళ్ళు, కాల్చివేసేవాళ్ళు. ఈరోజు కూడా నీ సొంత తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు వెళ్తున్నప్పుడు భక్తి మార్గంలో నువ్వు వెళ్ళలేవు. అందుకనే విశ్వాసంలో బలహీనత. అనేకసార్లు ప్రియులరా ఆ తర్వాత సహనములో భక్తి, భక్తిలో సహోదర ప్రేమ. చాలాసార్లు మనం చూస్తూ వస్తున్నాం, ప్రభుని ఎంతో ప్రేమిస్తున్నామని మాటల్లో చెప్తూనే ఉంటారు. కానీ అనేకసార్లు క్రైస్తవ విశ్వాస జీవితం నేను గమనించేది ఏంటి తెలుసా? ఒక 4-5 కూర్చుంటే మినిస్ట్రీ సంగతి ఎవడు మాట్లాడడం, ఆ యొక్క పరిచర్యలోకి వచ్చే వాళ్ళను, సంఘస్థులను ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం. ప్రతి ఒక్కరికి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ కూడా ఉంటుంది. పాజిటివ్ సైడ్ మాట్లాడేవాళ్ళు తక్కువ మంది, నెగిటివ్ సైడ్ మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది. మన ముందు స్తుతించేవాళ్ళు ఎక్కువ మంది, మనం వెళ్ళిన తర్వాత అనేకమైన రకాలుగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది. కాబట్టి ప్రియులరా నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావంటే నీ సహోదరుడు నువ్వు ప్రేమిస్తున్నావా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తూ వస్తున్నాం. కారణం ఏమనగా ప్రభు గమనిస్తూ వస్తున్నాడు. ఇక్కడ చూడండి, వాక్యం నుంచి మనం గమనించగలిగితే 12వ అధ్యాయం ఏమని చెప్తున్నాడు? 12వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 18వ వచనం, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండడి, ప్రియులరా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. కాబట్టి ప్రభు ఏమని చెప్తున్నాడు? భక్తిలో సహోదర ప్రేమ. నువ్వు పగ తీర్చుకోలేవు. దావీదు మీద పగ తీర్చుకోవాలని చెప్పి నిర్నిమిత్తంగా సౌలు ప్రయత్నించి నష్టపోయాడు. కాబట్టి ఒకవేళ నీకు శత్రువే కావచ్చు, ఆ శత్రువును ప్రభువుకి ఇచ్చినప్పుడు సమూలంగా నాశనం చేసే బాధ్యత ప్రభు తీసుకుంటాడు. కానీ ప్రియులరా అప్పటి వరకు ఒకవేళ నీకు విరోధంగా మాట్లాడినప్పటికీ కూడా అతన్ని ప్రేమింపబద్ధులమై ఉన్న కారణం ఏమనగా ప్రభు ప్రేమ మనలో ఉంటే. ప్రభు ప్రేమ మనలో లేకపోతే వాళ్ళని మనం ప్రేమించలేము. నువ్వు ప్రేమించడం మూలంగా అవతల వ్యక్తి నిన్ను ద్వేషిస్తున్నాడు, అవతల వ్యక్తికి ఏమి సిగ్నల్ ఇస్తున్నావు? అరే వీడు ఎందుకు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు? కాబట్టి అతను ప్రేమించడం మూలంగా ప్రియులరా అతని హృదయంలో ఉన్న అపవాది మీద నువ్వు నిప్పులు కుమ్మరిస్తూ వస్తున్నావు. ఒకరోజు తప్పకుండా నీ హృదయాన్ని అర్థం చేసుకోగలడు. కారణం ఏమనగా ప్రభు అతనిలో పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే మనం చూస్తూ వస్తున్నాం, సహనములో భక్తి, భక్తిలో సహోదర ప్రేమ. చివరిగా మనం చూస్తూ వస్తున్నాం కదా, సహోదర ప్రేమలో దయ. ఎవడు సహోదరుడు? చాలామంది అనేక మందిని ప్రేమిస్తారండి. వాళ్ళ స్టేటస్ సరిపోతే, వాళ్ళ వల్ల ఇంకేదైనా ఫలితం వస్తుందని అనుకుంటే,
లేదు ఎప్పుడైనా ఉపయోగపడతాడని అనుకుంటే ప్రేమించడం సహజమే. కానీ ప్రియులరా, దేవుని ప్రేమ అలాంటిది మాత్రం కాదు, ప్రతిఫల రహితమైన ప్రేమ. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయానికి వెళితే 4వ అధ్యాయంలో మనం చూడగలం. గమనించండి, 10వ వచనం. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేడు. మనం ఒకరిని ఒకరు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉండను, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఇంకొకసారి మనం ముందుకు వెళితే చూడండి, 13వ వచనం చివరన, ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. కాబట్టి విశ్వాసం దగ్గర నుంచి చివరికి వచ్చేటప్పటికి దేవుని ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. కాబట్టి విషయం ఏమిటనగా, విశ్వాస యాత్రలో ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు తన కృపను బట్టి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడుగా నీ హృదయంలో నివసిస్తూ ఉన్న సమయంలో ఆయనకు ప్రీతికరంగా జీవిస్తున్నప్పుడు ప్రియులరా, ఈ ప్రక్రియ అంతా కూడా ఆయన నీ జీవనయాత్రలో కొనసాగింపు చేయడానికి సమర్థుడు. అందుకనే ఇక్కడ మనం చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రికలో ఇవన్నీ కూడా అమర్చుకోండి అని చెప్పి రాయబడినట్లుగా చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం ఏం చెప్తుంది? ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దృష్టి లేని వాడును కాగును. కాబట్టి ప్రియులరా, ఈ 8 అంతల అనుభవం లేకపోతే 7 అంతల అనుభవం, ఒకటి విశ్వాసములో సద్గుణములో జ్ఞానములో ఆశానిగ్రహములో సహనములో భక్తిలో సహోదర ప్రేమలో దయ. ప్రభు తన కృపను బట్టి దయను బట్టి ఆయనకు శత్రువుగా ఉన్నప్పుడు నన్ను ప్రేమించాడు. నేను పడిన స్థానం లేక ఆయన వచ్చినాడు, నన్ను లేవనెత్తాడు. లేదో ఈరోజు ఈ స్థితిలో నేను నిలబడడానికి నాకు ఏమాత్రం కూడా అర్హత లేనివాడిని. కాబట్టి ప్రియులరా, భూమి మీద నేను జీవిస్తున్నంత వరకు నాకు శత్రువు అనేవాడు ఉండకూడదు. దేవుని ఆత్మ నాలో పనిచేస్తున్నంత వరకు అప్పుడే ఈ విశ్వాసయాత్రలో ముందు కొనసాగలం, ప్రభుతో అన్యోన్యమైన సహవాసంలో ముందు కొనసాగలం. తద్వారా చెప్పన సఖ్యం మహిమాయుక్తమైన సంతోషం. అందుకనే ఈ విశ్వాసము అమూల్యమైనది. ఇది ఏ రోజైనా దొంగలించడానికి అపవాది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎక్కడైనా కూడా ఇక్కడ స్లిప్ అయిపోవచ్చు. విశ్వాసంలో సద్గుణములో కొనసాగడానికి జ్ఞానం అవసరం. జ్ఞానంలో కొనసాగుతున్నప్పుడు ఆశానిగ్రహం అవసరం. ఆశానిగ్రహం ప్రభు ఏర్పరిచినప్పుడు సహనంతో ఎదురుచూడడం అవసరం. సహనంతో ఎదురు చూస్తున్నప్పుడు ఆయన భక్తిలో మనల్ని కొనసాగింపు చేస్తాడు. ఆ భక్తిలో కొనసాగింపు చేసినప్పుడు సహోదర ప్రేమలోనే దేవుని యొక్క దయను నేను పొంది ఉంటే ఇతరుల ఆ దయను చూపించడానికి నేను బద్ధుడనయ్యాను. ఇవి లేనప్పుడు ప్రియులరా, నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియ కనుక విశ్వాసము క్రియ వెనువెంటనే జరిగేది. విశ్వాసం లేని క్రియ మృతమైంది, క్రియ లేని విశ్వాసం మృతమైంది. అందుకని ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి? నాకు గొప్ప వేదన. కారణం ఏమనగా మనం ప్రకటించే ప్రభు ఐశ్వర్యవంతుడు అంటాము, సజీవుడు అంటాము, ఆశీర్వదించడానికి సమర్థుడు అంటాము. ఎంతమంది కన్నీళ్లు తుడుచుకునేదానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆ ప్రభు కృపను ఉపయోగించుకునేదానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది వదిలిన పాప జీవితాన్ని ఇంక నాకు సంబంధం లేదు, దాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్న ప్రభు మీద ఆధారపడి అడుగేయడానికి ఇష్టపడుతున్నాం. అంతవరకు ప్రియులారా, నీ కన్నీళ్లు తప్పవు. కారణం ఏమనగా అపవాదిని హృదయంలో పెట్టుకొని ప్రభువు కూడా కావాలంటే కుదరదు. కాబట్టి విశ్వాసాన్ని కొనసాగించవలసిన వాడైన క్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందె ప్రాంగంలో ఓపికగా పరిగెత్తడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.